అందరికీ నమస్కారం అండి. ముందుగా భారతదేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే ఈ నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ప్రస్తుతం ఒక నిశ్శబ్ద తుఫానులా నిలిచిపోయింది. దీనికి వెనుక ఉన్న ప్రధాన కారణం ముఖ్యంగా 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం తెచ్చిన 42వ రాజ్యాంగ సవరణ. మరి జనాభా నియంత్రణ పాటించే రాష్ట్రాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు మరి తమ జనాభా తగ్గడం వల్ల పార్లమెంట్లో సీట్లను కోల్పోకూడదనే ఉద్దేశంతో 1971 జనాభా లెక్కల ఆధారంగానే ఈ సీట్ల సంఖ్యను 2001 వరకు స్తంభింపజేశారు. ఆ తర్వాత 2002 వాజ్పేయి ప్రభుత్వంలో దీనిని 2026 వరకు పొడిగింపజేశారు. అయితే ఈ నిశ్శబ్దం ఇప్పుడు రాజకీయ తెరపై ఒక తీవ్ర ఉత్కంఠనే రేపుతుంది. ఎందుకంటే మోదీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రక్రియ ఆగిపోవడానికి లేదా ఆలస్యం కావడానికి ప్రధానంగా 3 బలమైన కారణాలు ఉన్నాయి. ఏంటంటే 2021లో జరగాల్సిన జనాభా లెక్కల ప్రకారం అది ఆ 2021లో ఈ జనాభా లెక్కలు ఆగిపోవటం. ఎందుకంటే అప్పుడు కరోనా మహమ్మారి వల్ల ఆ జనాభా లెక్కలు వాయిదా పడటం. అదేవిధంగా నియోజకవర్గాల విభజన కూడా జనాభా లెక్కలే ముఖ్యం కాబట్టి ఆ గణాంకాలు లేకుండా ముందుకు వెళ్ళడం రాజ్యాంగబద్ధంగా సాధ్యం కాదు. రెండవది ఏంటంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లు. ఈ చట్టం అమలు కావాలంటే డీలిమిటేషన్ జరగడం తప్పనిసరి. అందుకే దీనిని 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కలకు ముడిపెట్టారు. మరి అందుకు జనాభా లెక్కలు జరగలేదు కాబట్టి ఇప్పుడు కూడా వాయిదా పడిందనే చెప్పుకోవచ్చు. మరి మూడవది ఏంటంటే రాజ్యాంగపరమైన గడువు. అంటే ముఖ్యంగా 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 వరకు సీట్ల సంఖ్యను పెంచకూడదనే నిబంధనలు కూడా ఉండటంతో ప్రభుత్వం ఆ సమయం కోసం వేచి చూస్తుందని అనుకోవచ్చు. అయితే ఇప్పుడు నిజానికి భారత ప్రజాస్వామ్యానికి ఒక అగ్ని పరీక్ష వంటిది. ఏంటంటే ఈ మార్పు వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు పెరిగి జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల వాటా తగ్గే ప్రమాదం ఉందనే ఆందోళన నెలకొలింది. ఇది కేవలం సంఖ్యల ఆట కాదు, అధికార పీఠాన్ని ఎవరు అధిరోహించాలో నిర్ణయించే ఒక భారీ పవర్ఫుల్ గేమ్ అన్నమాట ఇది. మరి కొత్త పార్లమెంటు భవనం కూడా 800 మందికి పైగా సభ్యులకు సరిపడేలా నిర్మించడం ఈ మార్పుకు సంకేతమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పెరిగిన జనాభాకు ప్రాతినిధ్యం కల్పించాలా లేక క్రమశిక్షణతో జనాభాను తగ్గించిన రాష్ట్రాలకు న్యాయం చేయాలా అనే ఈ ప్రశ్న ఇప్పుడు భారత రాజకీయ యావత్తుకు ఒక పెద్ద సవాలుగా నిలిచింది. ఇది 2029 ఎన్నికల నాటికి దేశ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయగల ఒక శక్తివంతమైన మలుపుగా మనం అనుకోవచ్చు. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు. నేను ఇట్లు మీ ఈశ్వరూపాచారి.